తెచ్చున్నది పెట్టుకో. ఎందుకు నేను తోంటి వంగ ఊరికి వంగ పెట్టుకుంటా భారతీయుడు కాదు, క్రిస్టియన్. ఎక్కడ ఉండాలో క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? నేను ఈ గడ్డ మీద పుట్టిన నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో. మరి మీ ఇంటికి రాలేదు, నేను తోంటి పోతానా? గవర్నమెంట్ తో ఇది ఏడ పుట్టిండ్రా వేసేవాడు? నేను ఏడ పుట్టిండు నీకు చెప్పలేదు. నువ్వు అవి చెప్పకు. నువ్వు ఎందుకు పెట్టుకుని తిరుగుతాను? నేను ఊరికి పోతానని పాట పెట్టుకున్నాను. మా ఊళ్ళో అవసరం లేదు నీ పాట. నేను ప్రచారం చేస్తలేను, పాట పెట్టుకున్నా. ఆ పాట పెట్టడానికి మేము ఏమైనా ఊళ్ళో పెట్టామా? ఏమన్నా ఎట్లా ఊళ్ళో నీ ప్రచారం ఏమన్నా ఊళ్ళో పెట్టామా? నీ ఏదో తీసు పాట పెట్టుకొని ఏమన్నా నువ్వు ఊళ్ళో ప్రచారం చేస్తాను పెట్టామా? ఏమన్నా బోర్డు నీ కొల్లూరు రాగానే పెట్టామా? ఎవరు మేము మీరెందుకు పెడతాం? నువ్వెవరిని ప్రచారం చేస్తాను పెట్టుకునే నేను మాది కొని నేను పాట వింటాను. నువ్వు మాది కొని అయితే నువ్వు మాది కొని దగ్గరనే ఉన్నావయ్యా. నీ మాది నీకు ఉంటుందా? నీకు ఎట్లా తెచ్చున్నది పెట్టుకో. ఎందుకు నేను తోంటి వంగ ఊరికి వంగ పెట్టుకుంటా చెవులో పెట్టుకో. నీ చెవులో పెట్టుకో. నీ ఒక్కరిని వినుకుంటావు. మాకెందుకు వినిపిస్తారు? ఇక్కడ ఎందుకు వినిపిస్తారు? మాకు అవసరమా? ఆగి పెడతలేను కదా, నువ్వు వినుమని పాట పెట్టు. నచ్చితే నువ్వు భారతీయుడు కాదు, నువ్వు క్రిస్టియన్. ఎక్కడ ఉండాలో క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? నేను ఈ గడ్డ మీద పుట్టిన ప్రచారం చేస్తలేను. ఏమవుతుంది? డాక్టర్ రోజు పెట్టుకొని పోతారు. ఏమని పాట పెట్టుకుంటారు? ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు. నాకు నచ్చింది నేను పెట్టుకో. నీకు నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో. మరి మీ ఇంటికి రాలేదు, నేను తోంటి పోతానా? గవర్నమెంట్ తో ఇది ఎవరు చెప్పింది నీకు? అవన్నీ మాట్లాడుకో. గట్లాను మరి గవర్నమెంట్ శ్రీరాంపురం ఊరు దాటినాక ఏమన్నా పెట్టుకో. ఊళ్ళో పెట్టకు. ఊరు దాటినాక పెట్టుకో. ఊళ్ళో ప్రచారం చేస్తలేను. ఊరు దాటినాక ఏం చేసిండు మన భారతదేశానికి? భారతదేశానికి నీ ఏసేవాడు ఏం చేసిండు? ఏసేవాడు కష్టపడ్డా? గోవర్ధన్కి లేపిండా? లేకపోతే ఏమైనా కాలువలు తీసుకొచ్చిండా? ఏం చేసిండు? కాలువలు మానవులు తీస్తారు, జ్ఞానం చేసినాడు. చాలు నువ్వు బయటికి ఏం పోతానా? నువ్వే ఆపినావు. నేను ఆగిందా? మాకేమో చెప్తాను. నీకు పెట్టలే పాట, నాకు పెట్టుకున్నా. నీకు పెట్టాడు కదా. మా ఊళ్ళో ఎవరిని పాడినట్టు మా హిందూ దేశం. నేను ఎవరిని పట్టుకురా? నేను తొలగిపోతానా? అవన్నీ ఇట్లకుండా లంగాడుకోవాలి. మీకు వచ్చే లాభం కోసం దేశాన్ని నాశనం చెందుతారు మీరు. మాకేంది లాభం? అరే మీకు ఎంత లాభం? మేము గొడ్డు మాంసం తిని నీకు చెప్పులు చేసినప్పుడు అప్పుడు అడగలేదు. దాని గురించి నీకేమైతుంది ఇప్పుడు? నీకేమైతుంది? నీకు రిజర్వేషన్ ఇవ్వలేదా? ఎవరు చదువుకోలేదా? నీకు ఇస్తలేదా? మాకేమైనా పూకల హైకి ఇస్తారా? మీకంటే మాకంటే ముందు మీకే ఇస్తారు. అన్ని లాభం పొందింది మీరే. 80 ఎకరాలు జోరట్నం అండ్ అదర్స్ 120 మంది ఎత్తి మరి ఆ పట్ట రేపు చూపిస్తా. ఏ గవర్నమెంట్ ఇచ్చిందో ఈయన చేసిందా? రేపు ఉంటావా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే కొంతసేపు మాయమైపోవు ఆవిరి వంటి వాడే కారా అని వాక్యం చెప్తాను. రేపేం జరుగుతుందో కూడా ఏం జరగాలి. మా భగవద్గీత 120 నిమిషాలు అటెండ్ చేసుకుంటావు. నీ భగవద్గీత కథ నువ్వు చెప్తాను. దేశం ఎక్కదాకి కొల్లూరే నాది. ఉంటావా? నేనెందుకుంటా? పోయేటోని ఆగబట్టినావు. నువ్వే పెట్టుకొని అటు పోతాను ఇటు పోతాను నువ్వే ఆగబట్టినవా? ఆగబట్టుడే. నువ్వు ప్రచారం చేయక ఇక్కడ ఎందుకు ప్రచారం నీ మతంలో కలుస్తాడు. నువ్వు ఎప్పుడైతే
మా ఇందులో ఎరవని అంటారు కాదు ఇందులో బాబు పోతేనే తవ్వండి కాదు మీరు హిందువులో ఎరువు అంటారా మేము కాదని ఎవరు అన్నారు మరి మరి ఎందుకు ప్రజలు నేను హిందూ దేశంలో పుట్టలేదా అరే హిందూ దేశం హిందువులకు ప్రజలు ఎన్నో తీరులో ఉన్నాయి ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు నేను తవ్వండి పోతాను పోతుంది ప్రచారం చేస్తలేను పాట పెట్టుకున్నా నేను ఇనుకుంటా పోతాను నీ ఇంట్లో పెట్టుకో చెవులో పెట్టుకో ఏమైనా కింద రాకుండా ఇట్లా పెట్టుకో రోడ్డు పెట్టేది ఏ బా నువ్వు గట్టను కట్టాలి గట్ట పో అంటే నాకు ఇంత దూరం వచ్చింది నీకు తెలుసా సంగతి మరి పోనీ అంటే నాకు ఇంత దూరం వచ్చింది దేశం నాశనం చేయడానికి వచ్చింది అది తుర్కోని దేశం పోవాలి ముస్లిం వాడు ఈ క్రిస్టియన్ దేశం పోవాలి ఇక సుల్లిగాడు ఎందుకు మన సొమ్ము తింటారు మన గాలి పిలుస్తారు మన మండించిన పాట లంచ్ ఇక్కడ అన్ని ప్రచారం మనకి ఎందుకు ఇక్కడ మన దేశంలో పోయాడు బతకాలి